శివపురాణంలో ఈ ఒక్క లైన్ చూడగానే నా మైండ్ లిటరల్లీ బ్లాస్ట్ అయిపోయింది. ఓ సూత మహాముని, నీవు త్రికాల జ్ఞానుడవు. నీకు విదితం కాని వస్తువు ముల్లోకాల్లో లేదు. ఇక్కడ నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, త్రికాల జ్ఞానుడవు అంటే ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసేవాడా, లేక టైం ని కంప్లీట్ గా అర్థం చేసుకున్న వ్యక్త? ఇంకా ముల్లోకాలు అంటే స్వర్గం, నరకం, ఇంకా భూమ, లేక మన ఇమాజినేషన్ కన్నా ఇంకా పెద్ద కాన్సెప్ట్ ఏదైనా ఉందా? ఈ రోజు సైన్స్ యాంగిల్ నుండి ఇంకా ఫిలాసఫీ యాంగిల్ నుండి ఈ రెండు పదాలని డీకోడ్ చేద్దాం. ట్రెడిషనల్ గా త్రికాల జ్ఞానుడు అంటే భూతకాలం, వర్తమానం మరియు భవిష్యత్, ఈ మూడు కాలాలు తెలిసిన జ్ఞాని అని అర్థం. ఇంకా ముల్లోకాలు అంటే స్వర్గం, భూలోకం మరియు పాతాళం అని భ్రమపడతాం. ఇది ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు చెప్పే మాటలు. వాళ్ళకి తెలిసింది మాత్రమే నిజం, మరేదైనా అబద్ధం. కానీ ఒక మోడర్న్ థాట్ ఎక్స్పెరిమెంట్ చేద్దామా? ఐన్స్టైన్ చెప్పిన స్పేస్ టైం గురించి విన్నారా? ఇక్కడ టైం అంటే క్లాక్ చూపించే నంబర్ మాత్రమే కాదు. టైం ఇది ఒకే చోట్లో ఉన్నట్టు ఒకేలా ఉండదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క వస్తువు మీద ఒక్కోలా ప్రవర్తిస్తుంది. ఇది స్పేస్ తో కలిసి వర్క్ చేస్తుంది. దీని ప్రభావం వల్ల పదార్థం యొక్క వయసు పెరగడం మళ్ళీ తగ్గడం జరుగుతుంది. మీరు ఈ విషయం గమనించే ఉంటారు. వేడి పదార్థాల కన్నా చల్లని పదార్థాలు చాలా నెమ్మదిగా పాడవుతాయని. కానీ కొన్ని పదార్థాలు చల్లని వాటిల్లోనే ఎక్కువగా దెబ్బతింటాయి. ఇలా మీరు సమయాన్ని గుర్తించవచ్చు. ఇప్పుడు త్రికాల జ్ఞాని మోడర్న్ ఇంటర్ప్రిటేషన్ లో చూస్తే యూనివర్స్ లో టైం డిఫరెంట్ స్కేల్స్ లో నడుస్తుందని ఆలోచించవచ్చు. అటామిక్ క్లాక్స్ ఎర్త్ క్లాక్స్ కన్నా ఎక్స్ట్రీమ్లీ ప్రిసైజ్. జిపిఎస్ శాటిలైట్స్ లో కూడా టైం కరెక్షన్ అనేది లేకుంటే ప్రతిరోజు కిలోమీటర్స్ ఎర్రర్ వస్తుంది. కాబట్టి త్రికాల జ్ఞాని అంటే టైం యొక్క విభిన్న డైమెన్షన్స్ ని అర్థం చేసుకునే, అలా ప్రతి సమయాల్లో ఎలా ఉంటుందో ముందుగానే ఆలోచించి చెప్పే వాడినే త్రికాల జ్ఞాని అంటారు. ఇది శివపురాణంలో లిటరల్ ఎక్స్ప్లెనేషన్ కాదు, మోడర్న్ యానలాగీ మాత్రమే. ట్రెడిషనల్ గా అంటే 70% ప్రజలు మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే స్వర్గం, భూలోకం మరియు పాతాళం. కానీ సైన్స్ యొక్క ఇమాజినేషన్ తో చూస్తే 3 లెవెల్స్ గా గుర్తించవచ్చు. లెవెల్ 1 అటామిక్ వరల్డ్ అంటే సూక్ష్మ ప్రపంచం. ఈ ప్రపంచంలో ఆటమ్స్, ఎలక్ట్రాన్స్ మరియు లోతుగా వెళ్తే క్వాంటమ్ స్కేల్ అంటారు. అణు అనేది విశ్వంలోని సమస్త పదార్థానికి ప్రాథమిక నిర్మాణ మూలకం. మీరు చూసిన, మీరు తాకిన మరియు మీరు పీల్చిన ప్రతి ఒక్కటి అణువులతో తయారైంది. దీన్నే మనం సూక్ష్మ ప్రపంచం అంటాం. లెవెల్ 2 మన భూలోకం. ఇక్కడ వివిధ రకాల మనుషులు, కొండలు, గుట్టలు, సముద్రాలు, నదులు మరియు జంతువులు, ఇంకా ఎన్నో మరెన్నో మీరు చూడవలసినవి ఉన్నాయి. లెవెల్ 3 ఇంకా మిగిలింది అంతరిక్షం. ఇక్కడ నక్షత్రాలు, పాలపొంతలు. పాలపొంత అంటే గుర్తుకొచ్చింది, మన పాలపొంతని ఎప్పుడైనా చూసారా? అది నగరాల్లో ఉంటే కుదరదు. అలా ఒక రోజు కేరళ ఫారెస్ట్ కి ఒక ట్రిప్ వేసి నైట్ క్యాంప్ ఫైర్ ఆర్పేసి అలా ఆకాశంలోకి చూస్తే అదే మన పాలపొంత. దీనికి మధ్యలోనే ఒక సుడిగుండం ఉంటుంది. దాని అంతరిక్ష పేరు కృష్ణబిలం. ఇది ప్రతి ఒక్క దాన్ని మింగేస్తుంది. అలా ఇంకొంచెం పైకి వెళ్తే మీకు కనిపించేది శూన్యలోకాలు మరియు వాటి మధ్యలో ఉన్న వెలుగు యొక్క దారులు. వీటి మొత్తాన్ని కలిపే మనం అంతరిక్షం అంటాం. ఇలా ముల్లోకాల్ని 3 డిఫరెంట్ స్కేల్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ గా చూడొచ్చు. ఇది సైన్స్ క్లైమ్ కాదు, ఒక సింబాలిక్ ఇంటర్ప్రిటేషన్. అంటే మన ఆలోచన మాత్రమే. ఎందుకు మన యాన్సిస్టర్స్ లార్జ్ ఐడియాస్ ని సింబల్స్ తో చెప్పారు? ఎందుకంటే కథలు, పద్యాలు, పొడుపు కథలు ఈజీగా జనరేషన్స్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి. సైన్స్ ఈక్వేషన్స్ మర్చిపోవచ్చు, కథలు మాత్రం ఎన్నో సంవత్సరాలు గుర్తుంటాయి. ఇంట్రెస్టింగ్ గా మోడర్న్ ఫిజిక్స్ కూడా యూనివర్స్ ని డిఫరెంట్ స్కేల్స్ లో స్టడీ చేస్తుంది. క్వాంటమ్ ఫిజిక్స్ అటామిక్ స్కేల్, క్లాసికల్ ఫిజిక్స్ హ్యూమన్ స్కేల్, ఇంకా లాస్ట్ ది కాస్మాలజీ యూనివర్సల్ స్కేల్. ఇది మన ఐడియాలజీకి, ఇంటర్ప్రిటేషన్ కి ఒక ఇంట్రెస్టింగ్ కంపారిజన్. ఇక్కడ కంపారిజన్ మాత్రమే ప్రూఫ్ కాదు. శివ పురాణాన్ని సైన్స్ బుక్ లాగా చదవడం కరెక్ట్ కాదు. సైన్స్ ని పురాణం యొక్క ప్రూఫ్ అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కానీ సైన్స్, ఫిలాసఫీ, లాజిక్ 3 కలిసి మన ఆలోచనల్ని ఎక్స్ప్లెయిన్ చేయగలవు. అదే ఈ ఎపిసోడ్ పర్పస్. మీ ఒపీనియన్ ఏంటి? త్రికాల జ్ఞానుడు అనే పదాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు? కామెంట్ లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ టు అస్త్రా ఇండస్ట్రీస్. ఇలాంటి పదాలు మరియు వాక్యాలు అన్నిటిని మనం ఒక వీడియో కింద మార్చేద్దాం.